గతంలో ఇద్దరు పిల్లలు చాలు ఒక్కరు ముద్దు అంటూ ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ నాయకులు ఇప్పుడు పిల్లల్ని ఎక్కువగా కనండి అంటూ కొత్త రాగం మొదలుపెట్టారు. తమిళనాడు ప్రజలు వీలైనంత త్వరగా పిల్లలను కనాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందు పిల్లలను కనడం విషయంలో మీ సమయాన్ని బట్టి కనమని చెప్పేవారం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వెంటనే పిల్లల్ని కనాల్సిన అవసరం వచ్చింది. పెళ్లైన జంటలు వెంటనే పిల్లలను కనకపోతే ఇబ్బందులు వస్తాయి. రాష్ట్రంలో జనాభా ఆధారితంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. జనాభా తక్కువ ఉంటే లోక్సభ సీట్ల సంఖ్య తగ్గవచ్చు. దీని వలన రాజకీయ ప్రాధాన్యం రాష్ట్రానికి తగ్గిపోతుంది. తమిళనాడు గతంలో విజయవంతమైన కుటుంబ నియంత్రణ పాటించింది. అదే ఇప్పుడు హానికరంగా మారుతోంది అంటూ స్టాలిన్ ప్రజలకు చెప్పారు. తమిళనాడు భవిష్యత్తుపై చర్చించడానికి మార్చి 5న స్టాలిన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇందులో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై మనం ఐక్యంగా ఉండి మన హక్కులను కాపాడుకోవాలని అన్నారు. నాగపట్నం జిల్లా పార్టీ కార్యదర్శి వివాహ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన స్టాలిన్ ఆ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎక్కువ మంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ నియంత్రణ విధానం రాష్ట్రానికి నష్టాన్ని కలిగిస్తోంది. ఫిబ్రవరి 25న జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడులో కుటుంబ నియంత్రణ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల రాష్ట్రం ఇప్పుడు నష్టాల స్థితిలో ఉందని చెప్పారు. జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ అమలు చేస్తే తమిళనాడు 8 మంది ఎంపీలను కోల్పోతుంది. దీనివల్ల పార్లమెంట్లో తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.